ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యూ రేషన్ కార్డుకి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ రెండు బిగ్ గుడ్ న్యూస్ అందించారు. ఆ రెండు బిగ్ గుడ్ న్యూస్ వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అందిస్తాను. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేసే విషయంలో చాలా ఇంపార్టెంట్ రెండు గుడ్ న్యూస్ అందించారు. దాంట్లో మొదటిది ఏంటంటే, రేషన్ కార్డ్స్ అనేవి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఒక లిమిటెడ్ డేట్ అనేది లేదు. అంటే సో అండ్ సో డేట్ వరకు మాత్రమే రేషన్ కార్డ్స్ని అప్లై చేసుకోవాలి, అప్పటి వరకు మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తారు అని ఎక్కడ లేదు. రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడం అనేది 365 డేస్, సంవత్సరం పొడవునా, సో వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవటానికి మీకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి వాట్సాప్ ద్వారా, రెండోది ఆఫ్లైన్ అంటే సచివాలయానికి వెళ్ళి. సో అయితే మొదట్లో ఈ వాట్సాప్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో వాట్సాప్ సేవల మీద ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాట్సాప్ సేవలు అనేవి పర్ఫెక్ట్గా పనిచేయడం లేదు. దానికి సంబంధించి మంత్రి కూడా ఒక వివరణ ఇచ్చారు. దాన్ని మంత్రి గారు ఒప్పుకున్నారు. ఏమంటే వాట్సాప్ సేవలు అనేవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే సర్వర్ డౌన్ అవటం వల్ల వాట్సాప్ సేవల్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చినటువంటి మాట వాస్తవం అని మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే తను ఏమన్నారంటే, మరో మాట, ఈ రోజు నుంచి అంటే మే 26 నుంచి వాట్సాప్ సేవలు చాలా పర్ఫెక్ట్గా నిరంతరంగా పనిచేయబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేశారు. సో అంటే అప్లికేషన్ని మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేక మీ సచివాలయానికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది పాయింట్ 1. అంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు రేపు ఏ డేట్, ఒక ఫిక్స్డ్ డేట్ లేదు, ఒక లాస్ట్ డేట్ అనేది లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, రెండో గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు అప్లై చేసుకున్న తర్వాత 21 వర్కింగ్ డేస్ తర్వాత మీ ఇంటికి సచివాలయ సిబ్బంది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ని తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతుంది. ఈ రెండు కొత్త విషయాలతో పాటు మరో విషయం ఏంటంటే, సో రాష్ట్ర మంత్రి చెప్పినటువంటి సమాచారం ప్రకారం వాట్సాప్ సేవలు సోమవారం నుంచి అంటే మే 26 నుంచి పర్ఫెక్ట్గా పనిచేయబోతున్నాయి అంటున్నారు. సో మీరు వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేక ఆఫ్లైన్ సచివాలయానికి కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్లో 8 రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రభుత్వం. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే, మీరు గాబరాగా వెళ్ళి సో సచివాలయాల దగ్గర ఎండలో పడిగాపులు పాడి సో అప్లై చేసుకోవాల్సిన అవసరం